శ్రీమాత్రే నమః. ఆదర్శం నా ఇంటి పేరు అని ఆదర్శం గురించి మాట్లాడతారు. సినిమా హీరోలు ఆదర్శంగా ఉండాలట. మరి ఓట్లు వేసి గెలిపించుకుని ధర్మం కోసం దేశం కోసం పోరాడతాము అని చెప్పి మాయ మాటలు చెప్పి మభ్య పెడతారు కదా, మరి వాళ్ళు ఆదర్శంగా ఉండక్కర్లేదా? అల్లు అర్జున్ ఎంత దుర్మార్గుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనేమి ఇక్కడ అల్లు అర్జున్ ని సపోర్ట్ చేయటం లేదు. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసేసాను. జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది, దాన్ని సపోర్ట్ చేయటం లేదు. కానీ నీతులు చెప్తుంటే ఇలాంటి వాళ్ళందరూ కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 15 నిమిషాలు పోలీసులు పక్కకి వెళ్తే అంటూ హిందువులనే బెదిరించిన వాళ్ళు ఆదర్శం గురించి మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. హిందువులు మాన ప్రాణాలు తీసేస్తున్నారు. ఎన్ని సంఘటనలు జరిగాయి, హిందువులు ఎంతమంది చనిపోయారు, దేవాలయాలు ఎన్నింటిని ధ్వంసం చేసేశారు, చిన్మయ కృష్ణదాస్ ని అరెస్ట్ చేశారు. దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎవరూ మాట్లాడరు. నిన్నటికి నిన్న తరుణ్ చంద్రదాస్ అని ఒక అర్చకుడు, ఆ అర్చకుడు పనిచేస్తున్న దేవాలయంలో మొత్తం సంపద అంతా కొల్లగొట్టేసుకుని అతని ప్రాణాలు తీసేసి చేతులు కాళ్ళు కట్టేసి అక్కడ పడేశారు. ప్రాణాలు తీసేసే ముందు కూడా ఎంత హింస పెట్టారో అతన్ని. దాని గురించి మాట్లాడడానికి పాపం కనిపించి ఉండదు ఇంకా పోస్టులు. రజాకారుల సంఘటన అప్పుడు హిందువులు ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది స్త్రీల మానాలు తీసేశారు. బతుకమ్మ ఆడుతున్నప్పుడు పాపం వాళ్ళందరినీ పరిగెట్టించి నగ్నంగా సజీవ దహనం చేసేశారు కదా. ఆ విషయం గురించి ఏ రోజైనా మాట్లాడతామా? మనం భారతదేశంలో లేం కదా, అందుకని ఇలాంటి విషయాలు మనం చెప్పం. చెబితే మళ్ళీ ఇలాంటి విషయాలు అందరికీ తెలిసిపోతాయని భయం. అలాగే బతుకమ్మ ఆడుతున్న ఆడవాళ్ళని బతుకమ్మ క్యాహై బతుకమ్మ అని మాట్లాడినప్పుడు మరి హిందువులను ఎద్దేవా చేసినప్పుడు ఆదర్శం గుర్తుకు రాలేదా? రజాకారుల సమయంలో పాపం కడుపుతో ఉన్న ఆడపిల్లల్ని ఎంతమంది ప్రాణాలు తీసేశారు. పిల్లల్ని కన్నా బాలింత పిల్లకి పాలిస్తూ ఉంటే ఒక రజాకారుడు వచ్చి ఆ పాలు ఇవ్వడం పక్కన పెట్టి నీ పాలతో నాకు టీ పెట్టు అని అడిగితే ఏడుస్తున్న పిల్లాడిని చనుబాలు నుంచి తీసి పక్కన పెట్టి తన పాలు పిండి కాఫీ పెట్టించింది ఒక స్త్రీ మూర్తి. అలా ఎంతమందిని ఏడిపించుంటారు, అలా ఎంతమందిని బాధ పెట్టారు. ఆ విషయాల గురించి ఎప్పుడైనా మనం చర్చ చేశామా? ఆఖరికి మొన్న ఒక రాష్ట్రం యొక్క విమోచన దినోత్సవం జరిగినప్పుడు కూడా ఈ విషయాలన్నీ ఎప్పుడైనా చర్చించుకున్నారా? ఎప్పుడూ చర్చించలేదు. కానీ కొన్ని విషయాలు, అవి అవసరం లేని విషయాలను కూడా పార్లమెంట్లో చర్చిస్తాం. పార్లమెంటులో జై పాలస్తీనా అన్నప్పుడు అప్పుడు ఏమైపోయింది నోరు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? భారతదేశంలో ఉంటూ భారతీయుల ఓట్ల ద్వారా గెలుచుకుని ఒక అధికారంలో ఉన్నప్పుడు దేశం గురించి మాట్లాడాలి కదా. దేశం గురించి మాట్లాడకపోగా పక్క దేశం యొక్క నినాదాలు చేస్తూ నా మెడ మీద కత్తి పెట్టినా సరే జై భారత మాత అనను అని ఒక 7 ఏళ్ల క్రితం మాట్లాడిన వ్యక్తి యొక్క మాటలు మరిచిపోయి ఉంటారు. నిజమే, ఆదర్శం అంటే అది కదా. ఇలాంటి విషయాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుని ఆదర్శం అంటే ఏంటో మనం కూడా తెలుసుకోవాలి. గోపాల్ మిశ్రాని ఉత్తరప్రదేశ్లో దసరా రోజు హిందువులు పండగ జరుపుకుంటున్నారు. ఉత్సవంగా రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఆ ఉత్సవంలో ఉన్న హిందువుల మీదకి ఇంతంత రాళ్లు వేసుకుని కొట్టారు. ఆ రాళ్లన్నీ తగిలి రక్తం కారిపోతూ ఉంటే ఈ గోపాల్ మిశ్రా అన్న వ్యక్తి 22 ఏళ్ళు ఎక్కడి నుంచి రాళ్లు వస్తున్నాయని చెప్పి చూస్తే ఒక ఇంట్లోంచి రాళ్లు వస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎవరు ఉన్నారా అని చూసి అక్కడ ఉన్న జెండా పక్కన మన హిందువుల జెండా కూడా పాతినందుకు ఆ గోపాల్ మిశ్రా శరీరాన్ని తూట్లు పొడి చేసి ప్రాణాలు తీసేసరే ఆ సంఘటన మనకి గుర్తుకు రాలా. అప్పుడు మనకి ఆదర్శం లేదు. సంభాల్లో మొన్న జరిగిన సంఘటన, ఎంతమంది దాడికి వచ్చేసారు, ఎంతమంది హిందువులు ప్రాణాలు పోలేదా? దాని గురించి మాట్లాడకపోగా ఇలా అటాక్ చేయటం ఒక దుశ్చర్య అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీదకి అటాక్ చేశారు అని చెప్పి మాట్లాడారే, మరి అప్పుడు హిందువులు ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది హిందువులు దెబ్బ తినేశారు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సంభాల్లో ఎన్నో దేవాలయాలు బయటపడ్డాయి కదా. ఆ దేవాలయాలు బయటపడ్డప్పుడైనా సరే కనీసం న్యాయంగా ధర్మంగా ఒక్క మాటైనా మనం మాట్లాడగలిగామా?
అప్పుడు గుర్తుకు రాలేదా ఆదర్శం? ఈ రోజుకి రామ జన్మభూమిని మాది అని చెప్పి ప్రకటిస్తూ ఏ రోజుకైనా మేము కూల్ చేస్తాము, మేము అక్కడ మళ్ళీ మసీదును కడతాము అని చెప్పి ఎంతో మంది పబ్లిక్ గా మాట్లాడుతూ ఉన్నారు కదా. అలాంటి మాటలు మాలాంటి వాళ్ళ చెవిని పడినప్పుడు మేము కూడా చాలా బాధపడ్డాం కదా. ఒక్క రోజు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని ఎప్పుడైనా ఖండించారా? సామాజిక మాధ్యమంలో మిగతా వాళ్ళందరూ ఉమ్ములు వేసేస్తున్నారని, ఉచ్చలు పోసేస్తున్నారని, అసహ్యకరంగా వాళ్ళన్ని ఏ పనులైతే చెయ్యకూడదో హిందువుల మానాభిమానాలు పోయే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అవన్నీ సామాజిక మాధ్యమంలో వీడియోలుగా వస్తుంటే వాటి గురించి ఒక్కసారైనా చర్చకి వచ్చిందా? ఒక్కసారైనా మాట్లాడగలిగారా? మాట్లాడలేదు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా? నల్ల పోచమ్మ గుడి, భూలక్ష్మి అమ్మవారి ఆలయము, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయము, ఇలాంటి ఆలయాల మీద దాడులు జరిగాయి కదా. ఇలాంటి ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసేశారు కదా. ధ్వంసం చేసింది ఎవరో మీకు తెలుసు, వాళ్ళ గురించి కూడా ఒక్కసారి మాట్లాడలేదు. అలాగే కొన్ని చోట్ల కరెంటు కనెక్షన్స్, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా కరెంటు కనెక్షన్స్ లో కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఆ అక్రమాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదే. ముక్తార్ అన్సారీ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి వచ్చినప్పుడు అలా ఎందుకు పరామర్శ చేసి వచ్చారు అని చెప్పి అడగలేదు. అవును, అక్కడ 6 ప్రాణాలు పోయినవి ప్రాణాలు కాదు కదా. అప్పుడు గుర్తుకు రాలేదు కదా ఆదర్శం అనేది. హిందూ దేవీ దేవతలను తిడుతూ, హిందూ దేవాలయాల్ని కూల్చివేస్తూ, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రతి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా. ఏ రోజైనా ఒక్కసారి ప్రశ్నించారా? పార్లమెంటు ముందు పాలస్తీనా సంచులు భుజాలకి వేసుకుని తిరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉన్నాం కదా, మనం పక్క దేశం గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడరు. ఎందుకంటే ఆదర్శం అంటే మన దేశం గురించి మాట్లాడడం కాదు, పక్క దేశం గురించి మాట్లాడడం. ఆదర్శం అంటే మన దేశంలో హిందువుల ప్రాణాలు పోతుంటే మాట్లాడడం కాదు, ఎక్కడో ఇజ్రాయెల్లోను, ఎక్కడో గాజాలోను వాళ్ళకి ఎంతో ఇబ్బంది వచ్చేస్తోందని చెప్పి మాట్లాడడం. ఆదర్శం అంటే ఇక్కడ తిండి లేని వాళ్ళని, ఇక్కడ బాధపడుతున్న వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, పరాయి దేశమైన పాకిస్తాన్ లో వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, అక్కడ ఎలా ఉన్నారు అని వాళ్ళ గురించి మాట్లాడడం. ఆదర్శం గురించి మీరే చెప్పాలి. నిజమే, ఇవన్నీ ఎవరు మాట్లాడాలి అంటే ఒక సినిమా హీరో మాట్లాడాలి. అందులోనూ మీరు అన్నారు కదా అల్లు అర్జును, ఆయన మాట్లాడాలి. ఇంకెందుకు, ఓ పని చేయండి, ఈయనకి మీ సీట్ ఇచ్చేయండి, ఆదర్శంగా ఉంటాడు అప్పుడు. కానీ ఇప్పుడు నేను చెప్పినన్ని ఉదాహరణలు ఈ అల్లు అర్జున్ జీవితంలో లేవనుకుంటాను కదా. ఒక సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను డబ్బులు తీసుకుంటున్న ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలని మీరు అంటున్నారు అంటే 150 కోట్ల జనాభా దాదాపుగా, అందులో మీరున్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ ఓట్లు వేసి గెలిపించుకున్నారు. మరి మీరు ఆదర్శంగా ఉండక్కర్లేదా? ఇప్పుడు మేము ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? వృత్తి కోసం, జీవనోపాధి కోసం ఎంటర్టైన్ చేస్తున్న వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలా? ఎంతో మంది భారతీయులు నమ్మకంతో దేశాన్ని, ధర్మాన్ని కాపాడతారు, భద్రతని కలిగిస్తారు హిందువులకి అని నమ్మకంతో ఓట్లు వేసి ఆ స్థానంలో కూర్చోపెట్టిన మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలా? మాకేమీ అర్థం కావటం లేదు. అసలు ఆదర్శం అంటే ఏంటోనే మాకు అర్థం కావటం లేదు. బహుశా ఈ మిస్ అయిన పాయింట్లన్నీ ఇంకొక సినిమా యాక్టర్ ఏమైనా వచ్చి చెప్తారేమో అని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నారా? హిందువులారా ఆలోచించండి. సమయం దొరికితే చాలు హిందువుల మీద ఎంత కక్ష కట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడ అర్జున్ గారు చేసిన దాన్ని నేను సపోర్ట్ చేయటం లేదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పి ప్రశ్నించే అధికారం మనకి ఉంది, ప్రశ్నించాలి కూడా. మరి దేశంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు ఏ రోజైనా మనం ప్రశ్నిస్తున్నామా? ప్రశ్నించలేకపోతున్నాం కదా. పైగా మన మీద బురద జల్లుతున్న వ్యక్తి గురించి ఒక్క మాట కూడా మనం మాట్లాడలేకపోతున్నాం. అది హిందువుల యొక్క దౌర్భాగ్యం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.